నిజంగా ఈ కార్గు ప్రాంతం ఇరాన్కు చాలా బలం. ఎంత బలం అంటే ఇరాన్కు 7,800 కోట్ల డాలర్ల ఆదాయం వస్తుంది. అంటే 6.4 లక్షల కోట్ల ఆదాయం ఇరాన్కు ఈ చమురు నిల్వలు ఇతర దేశాలకు అందించడం ద్వారా వస్తుంది. అందుకే ట్రంప్ ఏమన్నాడంటే ఈ కార్గు ప్రాంతాన్ని కిరీటంలో మణి అని తెలుగు అర్థం వచ్చేలా క్రౌన్ ఆఫ్ జ్యువెల్ అని చెప్పి ట్రంప్ పేర్కొన్నాడు. దేన్ని? కార్గుని. ఇరాన్కు అది చాలా విలువైనటువంటి ప్రాంతం. ఇరాన్కు చాలా ఆర్థికపరమైన వనరులు ఉన్నటువంటి గొప్ప ప్రాంతం. అందుకే కార్గ్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చమురు కంటే ముందు అక్కడ ముత్యాలు లభించేవి అని చెప్పి చరిత్ర చెప్తుంది. మేలి ముత్యాలు అనేవి ఇరాన్లోని కార్గ్ అనే ప్రాంతంలోనే లభించేది అని చెప్పి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కాబట్టి కార్గ్ అనేది ఇరాన్ చరిత్రలో, ఇరాన్కు కాకుండా ప్రపంచ చరిత్రలో కూడా చాలా గొప్ప ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రాంతం. అందుకే కార్గును దాడి చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు తప్ప అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయడం లేదు. అమెరికా యుద్ధం ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి అమెరికా ఇరాన్ను దెబ్బతీయాలని చూస్తుంది తప్ప ఇరాన్ను మొత్తం ఆధీనంలోకి తీసుకునేటువంటి శక్తి అమెరికా కూడా లేదు. ఇలా గొప్ప సంతరించుకున్నటువంటి కార్గు పైన అందరి దృష్టి, ప్రపంచంలోని అందరి దృష్టి పడింది. కార్గు యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు కార్గు అనేది ఎక్కడ ఉంటుంది, దీనివల్ల ఏముంటుంది అని చెప్పి అందరికీ ఒక ఆలోచన ఉంటే ఆ అంశాన్ని మేము తెలియజేయాలని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా ఈ యుద్ధం ముగియాలి. ఈ యుద్ధం ఇంకా ఇలానే కొనసాగితే ప్రపంచ పరిశాన్ చాలా తీవ్ర స్థాయికి ఎదుగుతుంది. ప్రపంచం శాంతి చేకూరుతుందని కోరుకుంటుంది. ఆ శాంతి తొందరగా దక్కాలని, ఈ యుద్ధం ముగిసిపోవాలని అందరం కోరుకుందాం.